ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే గొప్పోడు. ఇది పవన్ కళ్యాణ్ నటించిన ఒక పాపులర్ సినిమాలోని డైలాగ్. సినిమాలోనే కాదు రాజకీయాల్లోనూ తగ్గి నెగ్గి చూపించారు పవన్. రాజకీయాల్లో ప్రశ్నించే జనం గొంతుకై ఉండాలని జనసేన పార్టీని ఏర్పాటు చేశారు. ఓటమిని ఎగతాళి చేస్తూ ప్రత్యర్థులు చేసిన అవమానాలను కూడా భరించారు ఆయన. వైఫల్యాలకు విరవకుండా ఎదురొడ్డి నిలబడ్డారు. వెన్ను చూపకుండా ప్రజాక్షేత్రంలోనే కలబడ్డారు. 10 ఏళ్ల పోరాటం ఫలితంగా ఆంధ్రప్రదేశ్లో అధికార కూటమిలో భాగస్వామిగా కీ రోల్ పోషించే స్థాయికి ఎదిగారు పవన్ కళ్యాణ్. ప్రజా పాలనలో తన వంతు పాత్రను విశేషంగా పోషిస్తున్నారు ఆయన. జనసేన ఆవిర్భావం, అలుపెరగని పోరాటం నుండి ప్రజలకు చేరవుతున్న ప్రజారంజక పాలన వరకు జనసేన ప్రయాణంలో ఎన్నో కీలక మలుపులు. జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ విజయ ప్రస్థానంపై ప్రత్యేక కథనం మీకోసం. పడిలేచిన కెరటం జనసేన. ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన నాయకుడు పవన్ కళ్యాణ్. 2019లో స్వయంగా పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయినప్పటికీ ఎంతో అభిమాన గణం ఉన్నా అభిమానాన్ని ఓట్ల రూపంలోకి మార్చే యంత్రాంగం, ఆర్థిక బలం లేక 7% ఓట్లతో ఒక్క ఎమ్మెల్యే సీటుతో సరిపుచ్చినా జనాన్ని వీడని జనసేనాని. రాజకీయాల్లో నిలబడాలంటే ప్రజాబలం ఒక్కటే కాదు, నైతిక విలువలు, రాజకీయ చైతన్యం, క్రమశిక్షణ, ఎత్తుకు పై ఎత్తులు వేయగలిగే వారే నాయకులు అవుతారు. ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అని చెప్పవచ్చు. పార్టీ ప్రకటించిన నాటి నుంచి నేటి వరకు నమ్మిన సిద్ధాంతాల కోసం కష్టపడి పనిచేశారు. చెప్పిన మాటను చేసి చూపిస్తున్న దమ్మున్న నాయకుడు పవన్ కళ్యాణ్. తన విజయం పేదల బతుకులని మార్చింది. కూటమి ప్రభుత్వంలో గ్రామాలు పచ్చగా వెలుగుతున్నాయి, పట్టణాలు, పంచాయతీల రూపురేఖలు మారుతున్నాయి. ఎంతో వ్యయ ప్రయాసల కోర్చి అసాధ్యం అనుకున్న పొత్తుని సుసాధ్యం చేసిన వీరమల్లు పవన్ కళ్యాణ్. జనసేన, టీడీపీ, బీజేపీ పొత్తు కోసం తన పార్టీకి రావాల్సిన సీట్లను త్యాగం చేసి పోటీ చేసిన అన్ని ఎమ్మెల్యే, ఎంపీ స్థానాల్లో అఖండ విజయం సాధించిన మేరు నగధీరుడు జనసేనాని. ఇది భారతదేశ చరిత్రలో ఇంతకుముందు ఎన్నడూ వేరే ఏ పార్టీ కూడా చవిచూడని అద్భుత విజయం. ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడడానికి ప్రత్యక్ష కారణభూతుడయ్యాడు జనసేన అధ్యక్షుడు పవన్. రాజకీయ ప్రయాణం ఎన్నో ఒడిదుడుకులతో మొదలై ఆయన ప్రస్థానం తుఫానుగా మారింది. ఇంత అద్భుత విజయం సాధించిన తర్వాత జనసేన జరుపుకునే మొదటి ఆవిర్భావ దినోత్సవానికి జన సైనికులు దేశ నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా వచ్చారు. అయితే జనసేన పార్టీ పెట్టిన 10 ఏళ్లకు దక్కిన విజయానికి గుర్తుగా 12వ ఆవిర్భావ సభను ఆ పార్టీ భారీగా జరుపుకుంది. ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను తొలిసారి ఎమ్మెల్యేగా గెలిపించి అసెంబ్లీకి పంపించిన పిఠాపురం నియోజకవర్గంలో ఈ సభను నిర్వహించారు. మార్చి 14, 2014న జనసేన పార్టీ ఏర్పాటయ్యింది. 10 ఏళ్ల తర్వాత జూన్ 4, 2024న సూపర్ హిట్ అయ్యింది. కూటమిలో భాగంగా ఆ పార్టీకి దక్కిన 21 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీ స్థానాలను గెలుచుకుని 100% స్ట్రైక్ రేట్ సాధించింది. దీనిని ఉత్సవంగా జరుపుకునేందుకు జయకేతనం పేరుతో ఈ సభను ఏర్పాటు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేన పార్టీ జరుపుకుంటున్న తొలి ఆవిర్భావ దినోత్సవం కావడంతో ఆ పార్టీలో ఉత్సాహం ఉరకలేసింది. ఇక సార్వత్రిక ఎన్నికలు 100% విక్టరీతో విజయం సాధించిన తర్వాత జరుగుతున్న మొట్టమొదటి ఆవిర్భావ వేడుక కావడంతో విజయోత్సవ సభగా జన సైనికులు దీన్ని భావిస్తున్నారు. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభ చిత్రాడలో ఘనంగా జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతోన్న తొలి ఆవిర్భావ సభకు పిఠాపురం మండలం వేదికగా మారడంతో అంతా పండుగ వాతావరణం తలపించింది. రాష్ట్రం నలుమూలల నుంచి మాత్రమే కాకుండా అటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిషా రాష్ట్రాల నుంచి కూడా జనసేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు తండోపతండాలుగా ఈ కార్యక్రమానికి తరలివచ్చారు.
ఈ సభ కోసం వందల మంది జనసేన నాయకులు, కార్యకర్తలు, వాలంటీర్లు గత కొద్ది రోజులుగా తీవ్రంగా శ్రమించి మరీ ఏర్పాట్లు చేశారు. 2 తెలుగు రాష్ట్రాల్లో గతంలో ఎన్నడూ జరగని విధంగా జనసేన 12వ ఆవిర్భావ కార్యక్రమం జరిగింది. నా భూతో నా భవిష్యత్తు అన్నట్టు తరహాలో ఈ కార్యక్రమానికి జనం తరలివచ్చారు. ఈ జయకేతనం సభ దద్దరిల్లింది. మరోవైపు ఎన్నో మరపురాని జ్ఞాపకాలు ఇచ్చిన పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు నిండు మనసుతో కృతజ్ఞతలు తెలిపేందుకు థ్యాంక్ యూ పిఠాపురం చెప్పుకుందాం అనే నినాదంతో ఈ సభ జరిగింది. ప్రతిరోజు నేను స్వయంగా ఇక్కడకు రాలేకున్నా నా మనసంతా ఇక్కడే ఉంటుంది. నేను నోటితో చెప్పను, పనులు చేసుకుంటూ వెళతా. నా కళ్ళు, చెవులు మీరే. ఏ సమస్యనైనా నా దృష్టికి తీసుకురండి, పరిష్కరించేందుకు కృషి చేస్తా. ప్రత్యేకంగా అధికారులను పంపి ఇక్కడి సమస్యలు, ప్రజల ఇబ్బందులను తెలుసుకుంటున్నా. పిఠాపురం నుంచి ఎన్నికైన తర్వాత డిప్యూటీ సీఎం పవన్ చెప్పిన మాటలు ఇవి. ఆచరణలో వీటిని సాధించి చూపిస్తున్నారు. అయితే ఒకనాడు పిఠాపురం, నేడు పిఠాపురం వేరు. పవన్ అన్న వచ్చాడు, పనులు చేస్తున్నాడు. ఏళ్ల తరబడి ఉన్న సమస్యల పరిష్కారానికి నోచుకుంటున్నాయి. పల్లెలు, పట్టణాల్లో అధ్వానంగా ఉన్న రహదారులకు మోక్షం లభించింది. కోట్లాది రూపాయలతో పనులు శరవేగంగా సాగుతున్నాయి. 9 నెలల్లోనే ప్రతి అంశంలోనూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనదైన ముద్రను బలంగా వేశారు. దేశంలోనే పిఠాపురం నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్ది అందరి చూపు ఇటువైపు పడేలా చూస్తానన్న పవన్ కళ్యాణ్ అందుకు తగ్గట్టుగా అడుగులు వేస్తున్నారు.